ఓం నమ శివాయ. శ్రీమాత నమః. అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 13వ తేదీన శనివారం నాడు ఈ రాశి వారి పూర్తిగా జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మరి ఈ రాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి వారికి ఎటువంటి శుభవార్త రాబోతుంది, ఎలాంటి దేవత ఆరాధన చేసుకోవాలి, మరింత శుభపరితమైనటువంటి వలన ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఏంటనేది పూర్తిగా అర్థమవుతుంది. మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తే బాగుండు, మాకంటూ మా జీవితం మంచిగా అందంగా ఆనందంగా మారిపోతే ఎంత బాగుండు భగవంతుడా అని చెప్పి ప్రతిరోజు కుమిలిపోతుంటారని చెప్పుకోవచ్చండి. అంటే మీకు జరిగినటువంటి పనులను చూసి నిరాశ చెందుతున్నారు చాలా రోజుల నుంచి. అయితే మీరు అసలు దిగుపడడం అసలు మానుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోతున్నటువంటి అదృష్టం మారబోతున్నటువంటి రోజులు మీకు అన్ని విధాలుగా శుభగడియలు రాబోతున్నాయి. తెలివితేటలో ధైర్యం మీకు ఎక్కువగా ఉన్నాయండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏ పని చేసినా కూడా మీకు తెలివితో చేస్తారు. తొందరపడే నిర్ణయాలు మాత్రం తీసుకోరు. మీరు కొంతమంది నమ్మడం వల్ల కొన్ని విషయాల్లో మోసపోతున్నారు. ఎన్నో ఇబ్బందులు కూడా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు రాబోతున్నాయి. అయితే మీరు ఏదైతే చేయాలనిపిస్తే అది చేయండి. మీ మనసులో ఉన్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని కూడా మీరు గౌరవించండి. అయితే మిమ్మల్ని మోసం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను దూరం పెట్టండి. ఏదైనా కానీ చేయాలని కూడా ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటంటే నిజంగా మీ బలం అనేది మీకు తెలియదేటలండి. మీకు ఉన్నటువంటి జ్ఞానం అని దాన్ని మీరు ఎక్కువగా మంచి జ్ఞానం అని చెప్పుకోవాలి. ఎక్కువగా మీ వెంట ఎప్పుడు కూడా ఏదో ఒక దైవశక్తి అనేది తోడుగా ఉంటుంది. ఎందుకంటే మీరు భగవంతుని ఎక్కువగా ఆరాధిస్తుంటారు కాబట్టి ధైర్యంగా మీరు ఏ విషయంలోనైనా కానీ ముందుకు వెళ్ళగలుగుతున్నారని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది మీకు తోడుగా ఉంది కాబట్టి రాబోతున్నటువంటి రోజుల్లో కాలం కలిసి రాబోతుంది. మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చితక కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. అలాగే దైవానుగ్రహం ద్వారా మీరు ఎక్కువగా అనుకూలమైనటువంటి రోజులను మీ ముందుకు తీసుకురాబోతుంది. అలాగే దానివల్ల ఇంట్లో ప్రశాంతత, పండుగ వాతావరణం తప్పకుండా నెలకొంటుంది. కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు కూడా మనకు చెప్పి రావండి. కాబట్టి ఒక్కొక్క రోజున వస్తుంటాయి. కుటుంబంలో ఇబ్బందులని తొలగిపోతాయి. డబ్బు పరంగా కూడా మీకు చాలా అనుకూలంగా ఇప్పటి నుండి ఉండబోతుంది. అయితే ముఖ్యంగా రేపటి రోజున చేయాల్సిన పనులు, చేయకున్నటువంటి పనులు కూడా తెలుసుకుందాం. కొత్త వ్యక్తుల ద్వారా ఏదైనా కానీ వారి ద్వారా వచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించడం, లేదంటే మీ ద్వారా ఏదైనా కొత్త విషయాలను, సలహాలను తెలియజేసేటువంటి పనులు అయితే చేయకండి. అంటే కొంత సహాయం అయితే చేయండి. ఆ సహాయం పీకలు మీకు వచ్చేటట్టుగా చేసుకోకండి. సహాయం చేయడంలో తప్పలేదు, కానీ మాట సహాయం చేయవచ్చు. అత్యవసరమైన మాట కానీ ఇంకా ఇంపార్టెంట్ అవసరమైనటువంటి సహాయం చేయవచ్చు. కానీ అనవసరమైన వాళ్ళ విషయంలో తలదూర్చడం ఇలాంటివన్నీ కూడా మీకు కొంత నష్టాన్ని కలిగిస్తాయి అనమాట. దీనివల్ల కొంచెం రేపటి రోజుల విషయాల్లో నూతన వ్యక్తి ద్వారా ఏదైనా కానీ వాడు తలపెట్టే అవకాశం మీకు కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ త్వరలోనే మంచి ప్రమోషన్స్ అయితే మీకు రాబోతున్నాయి. జీతాలు కూడా తప్పకుండా వస్తాయని చెప్పుకోవచ్చు. జాలి గుణం అనేది చాలా అధికంగా ఉండడం వలన మిమ్మల్ని మీరు ఆసరాగా తీసుకొని మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి కొంతమంది చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని ఆట కట్టించండి. ఆపదలో ఉన్న వారికి మీరు సహాయం చేస్తారని చెప్పి బాగా తెలుసు. అనుకుంటే వారు ఎంతని కోసమైనా సరే ఏదైనా చేస్తారు, ప్రాణమైనా ఇస్తారని చెప్పి మిమ్మల్ని ఆసరాగా తీసుకుని అన్ని రకాలుగా మేము వాదుకుంటున్నారు. కాబట్టి కొంచెం దూరం పెట్టండి. జీవితంలోనే డబ్బు బాగా సంపాదించాలని చెప్పి అన్నటువంటి మీ కళ రేపటి రోజున నిజం కాబోతుంది. పెద్ద కోరికలు అలాగే ఆశలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కానీ సాధించాలని చెప్పి అనుకుంటుంటారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. ఈరోజు ₹1 లేదంటే రేపటి రోజున ఏదైనా అవసరం ఉండొచ్చు కదా అని చెప్పి 1-2 సార్లు మీకు ఉన్నటువంటి కోరికలు, ఆశలు అన్నీ కూడా వదులుకొని ముందుకు సాగుతున్నారండి. ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం, మీరు మంచి అనుగ్రహం పొందుతారని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది మీ తాండవం చేయబోతుంది. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కష్టాలను, ఇబ్బందులు పడ్డారు. అయినప్పటికీ ఓర్పు, సహనంతో అన్నిటిని భరించారు. కాలం మిమ్మల్ని అన్ని రకాల పరీక్షల మీద పరీక్షలు పెడుతుంది, ఇబ్బందులు పెట్టింది. కానీ మీ ఓపికను బట్టి భగవంతుడు మీ ప్రవర్తన చూసి ఎంతో సంతోషించి, అరే ఇతనికి ఇన్ని కష్టాలు, సమస్యలు, వీరికి ఇన్ని ఇబ్బందులు ఎదురుపడినా కూడా, చాలా కష్టపడినా కూడా ఎంత చక్కగా ఓర్పు సహనంతో ఎదుర్కొని నిలబడుతున్నాడు అని చెప్పి భగవంతుడు కూడా మిమ్మల్ని మెచ్చి మీకు అన్ని రకాలు కూడా భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. అయితే రేపటి రోజున మీరు తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసమై శని భగవానుడికి నువ్వులతో అభిషేకం చేసుకోండి.
అంతేకాకుండా నల్లని వస్తువులు ఏదైనా పెద్దవారికి దానంగా ఇవ్వడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. జీవితంలో తిరగనేది లేకుండా ఉంటుంది. అలాగే వీరికి పరమేశ్వరుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. ఇప్పటివరకు మిమ్మల్ని ఎన్నో ప్రమాదాల నుండి కాపాడిన భగవంతుడు మిమ్మల్ని బయటపడేస్తున్నాడని చెప్పి నమ్ముతారు. ఇంకాస్త మీకు వచ్చేటువంటి అదృష్టం అనేది మీకు తప్పకుండా ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి భగవంతుడిపై అచంచలమైన నమ్మకాన్ని, భక్తి శ్రద్ధలను ఎక్కువ పెంచుకోవడం వల్ల కూడా మీకు మరింత మంచి శుభవార్తలు అయితే కలుగుతాయి. ఇంకేదైనా కానీ అంటే మీకు ఏదైనా చాలా చూసుకున్నట్లయితే కనుక ఇంకా వ్యాపారస్తులకి చిన్నప్పటి అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మంచి లాభాలు గడిస్తారండి. ఎప్పుడు కూడా మీ భగవంతుడు ఒక కళ్ళతో చూస్తూ ఉంటాడని చెప్పుకోవచ్చు. అంటే ఏ ఆపద వచ్చినా సరే, ఏదైనా సరే కీడు తలబెట్టే వ్యక్తులు మీకు ఎదురు కాబోతున్నా ఇలాంటివన్నీ కూడా మీకు దూరం చేస్తున్నాడు. మీ శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. మీలో దూరమైనటువంటి బంధాలు తిరిగి అలా కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ భయమైనా కానీ రేపటి రోజున అమూల్యమైన మీకు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని కొంతమంది చిన్నాభిన్నం చేసిన వ్యక్తుల కాల్లో కూడా వారితో మేము ఒక స్నేహభావంతో వారిని మీ జీవితంలోకి ఎంటర్ కానివ్వమని చెప్పేసి ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. వ్యక్తులను విషయంగా రేపటి రోజున ఎదురుపడతారండి. అటువంటి వ్యక్తులు మీరు చూసినప్పుడు కొంచెం విపరీతమైన కోపం కూడా వస్తుంది. ఆ వ్యక్తులతో అనవసరంగా వాదనకు కానీ గొడవలకు కానీ పెట్టుకోకుండా ఏదైనా కానీ మాట ఉంటే సర్దుబాటు చేసుకునే విధంగా మార్చుకోండి. మీకు ఏర్పడేటువంటి కోపాన్ని కొంచెం గ్రహించుకోండి. అలాగే రేపటి రోజున మీ కష్టాలన్నీ కూడా ఒక దశకు వచ్చాయని చెప్పి మీకు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మేము కష్టాన్ని తట్టుకున్నాము కాబట్టి ఒక మంచి రోజు భగవంతుడు మాకు ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఫీలింగ్ మీకు కలుగుతుంది. కుటుంబ పరంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతకు మించి భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం మీరు మరింత దైవ దర్శనం చేసుకోండి. ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. అలాగే ధైర్యంగా మళ్ళీ మీరు నమ్ముకొని ముందు అడుగు వేయండి. ఇంట్లో తల్లిదండ్రుల ఆశీర్వాదం, అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో మంచి సలహాలు తీసుకొని స్టార్ట్ చేసేటువంటి ఏ పనులైనా కానీ మిగతా ఎవరికి చెప్పుకోకుండా పనిచేస్తున్న పనులమ్మ పనుల్లో ఉపయోగిస్తుంది అన్ని విషయాలు కూడా ఎవరికి కూడా వెళ్ళజేయకుండా గోప్యంగా ఉంచుకోవడం. మీ పనులన్నీ సమగ్రంగా జరుగుతాయి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పడం, మీరు నమ్మినటువంటి వ్యక్తులకు ముందే చెప్పడం వల్ల ఏంటంటే మీ యొక్క ఆలోచనలో మీ యొక్క చేసేటువంటి పనులకు వారు అడ్డు తగులుతుంటారు. మీకు జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి మీరు ఇటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా రేపటి రోజున మీకు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. డబ్బులు కొంచెం జాగ్రత్తగా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే ఎవరితో కూడా అప్పులు ఎక్కువగా పెట్టకుండా తీసుకోవడం కానీ అనవసరంగా ఖర్చులు పెట్టడం కదా అని చెప్పి బాధపడవద్దు. అదే ఇంకా మీకు ఏదైనా కానీ పీకల దాకా వచ్చేటువంటి కష్టం ఇంకా ఎక్కువగా చేసుకోకుండా చెప్పి అర్థం అనమాట. ఇంకా మీకు తప్పకుండా అన్ని విధాలుగా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ సంపాదన విషయంలో గురించి కూడా ఎవరితో కూడా చెప్పుకోకండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి. మీరు గొప్పగా బతికితే ఎదుటి వారి చూసి కూడా ఓర్చుకోలేండి. ఈ విషయంలో కూడా మర్చిపోకండి. వెనక్కి తొక్కాలని చేస్తున్నట్లయితే వాళ్ళ చుట్టూ అవసరం ఉంటుంది. కాబట్టి మీరే పని ఎన్నో విధాలుగా అవాంతరాలు కూడా సృష్టించాలని చెప్పి చూస్తుంటారు. మీ ఇంట్లో అలాగే మీ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంటారు. మీ పైన కుళ్ళు మరింత ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున కనుక మీకు RPS అనే అక్షరాలతో పేరున్న వారిని కొంచెం జాగ్రత్తగా కనిపెడుతూ ఉండండి. అలాగే ఈ అక్షరాల పేరున్న వారందరినీ కూడా పగలు పెంచుకోవడం, ద్వేషాలు ఏర్పరచుకోవడం అనేది కాదండి అర్థం. అలాంటి పేర్లు ఉన్న వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే వారిని కొంచెం గమనిస్తూ ఉండండి. అలాగే వారు చేసేటువంటి ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే ఇంతకుముందు మీరు పడినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని వారితో మసులుకోవడం మంచిదన్నమాట. ఏదైనా కానీ మీకు సంబంధించిన పర్సనల్ విషయాలు కానీ ఇటువంటివన్నీ కూడా గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఈ విధంగా రేపటి రోజున మీరు మీ జాగ్రత్తలు మీరు ఉండడం వల్ల మీ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు మీ కుటుంబాన్ని కూడా అంత మంచి జరుగుతుంది. రేపటి రోజున చూసుకున్నట్లయితే ఒక స్త్రీ ద్వారా మీకు ఒక మంచి యోగం కూడా కనిపిస్తుంది. అది భార్య కావచ్చు, ఇంకా మీ సోదరు కావచ్చు, మీ బంధువర్గంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి స్త్రీ, ఇలా వారి యొక్క రాకతో అతిథి రాకతో లేదంటే వారు ఏదైనా కానీ మీకు ఇచ్చేటువంటి సలహా కావచ్చు, అది చెప్పేటువంటి శుభవార్త కావచ్చు మీ జీవితంలో చాలా మంచిగా అద్భుతంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించుకోండి. స్వామివారికి తులసి మాలను సమర్పించండి.
అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పించడం వల్ల మీకున్నటువంటి ఏదైనా కోరికలు ఉంటే కూడా స్వామికి చెప్పుకోండి చక్కగా. ఇంకా అలాగే వీలుంటే పిండి దీపారాధన చేసుకొని దానివల్ల కూడా మీకు ఏదైనా సమస్యలు, మీకు ఏదైనా కోరికలు ఉంటే నెరవేరేటువంటి అవకాశాలు తప్పకుండా కనిపిస్తున్నాయి. మరి ఈ విధంగా అయితే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే దేవుడి జాతక ఫలితాలు ఇది రేపటి రోజున ఉన్నాయండి. మరి తెలుసుకున్నారు కదా రేపటి రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదని, ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనేది. అలాగే దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు మరింత ఎక్కువగా శుభప్రదమైన విషయాలన్నీ కూడా మరి ఈ వీడియోలో చెప్పినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి మీకైతే దైవారాధన చేసుకోండి. దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి దైవం తోడుండి మీకున్న సమస్యల నుంచి బయటపడేసే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే ఆ దైవం మీద భారం వేసేసి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీకే అన్ని సమస్యలకు మార్గాలు అయితే దొరుకుతాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.